ఇప్పుడు రోజు నాకు వస్తున్న కౌన్సిలింగ్ కేసుల్లో ఒక కేసును గురించి 2-3 కేసుల అనుభవాలను గురించి ఆ నలుగురు అని రాయడం జరిగింది. ఇది కూడా మీరు విని ఆనందించండి, అందులో సబ్జెక్టును తెలుసుకోండి. ఆ నలుగురు మెచ్చే పనులు చెయ్యాలి, నలుగురు మెచ్చే పనులు చెయ్యాలి. నలుగురు నడిచే దారిలోనే మనం నడవాలి. నలుగురితో కలిసి ఉండటం ఒక గొప్ప కళ. నలుగురిలో మంచి అనిపించుకోవడం ఒక గొప్ప అవకాశం. నిరంతరము నీవు ఎప్పుడు నీకు నీవే గొప్ప అని, నీ అంత తీస్మార్ఖాను లేడని, నీ అంత తీస్మార్ఖాను లేడని, అందరిలో నీవే గొప్పవాడివని తలపోస్తూ, అందరినీ చులకనగా చూస్తూ, అందరిలో లోపాలను ఎత్తిచూపుతూ, ప్రతి వారిలో ఏదో లోపం ఉందని అందరినీ దూరం పెడుతూ, అందరితో చులకనగా మాట్లాడుతూ ఈ జీవితం గడిపేశావు. ఇలా ఒంటరివాడివయ్యావు. నీ చుట్టూ నలుగురు ఉన్నారని, వారిలో కూడా కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయని, వారు వయసు రీత్యా వారి జీవితంలో కూడా ఎన్నో వ్యత్యాసాలు ఒడిదుడుకులు జరిగాయని నీవు గుర్తించటం లేదు. అందరూ నీలాగే ఉండాలని, అందరికంటే నీవేవో ప్రత్యేకమైన వాడివని నీలో ఈగో. ఇంకా కలలోనే జీవిస్తున్నావు. వాస్తవ ప్రపంచంలో జీవించడం నేర్చుకో. నలుగురిలో మంచి అనిపించుకో. ఈ జీవితం చాలా చిన్నది, ఈ ప్రపంచం చాలా పెద్దది. సమాజం లేనిదే నీవు లేవు, సమాజం లేనిదే నీవు లేవు, నేను లేను. సమాజంలో ప్రతి ఒక్కరికి ఒక్కొక్కరం. అందరిలో మంచిని చూడు, అందరిలో కలిసిపోవడం నేర్చుకో. అందరూ ఉంటేనే ఇల్లు, అందరూ ఉంటేనే సమాజం, అందరూ ఉంటేనే వ్యవస్థ, అందరూ ఉంటేనే లోకం. ఏకాకిగా ఎన్నాళ్ళు జీవిస్తావు? ఒంటరి వాడినని ఎందుకు తప్పిస్తున్నావు? నీలోని తప్పులను తెలుసుకో, నీలోని తప్పులను సరిదిద్దడం నేర్చుకో. కనీసం నీలోని తప్పులను సరిదిద్దుకో ప్రయత్నించవెందుకు? నీ తప్పులను ఎవరైనా ఎంచుతారని నిరంతరం భయంతో ఉన్నావు, అందుకే అందరినీ దూరం పెడుతున్నావు. ఇప్పుడైనా నీ తప్పును నువ్వు తెలుసుకో, నిన్ను నీవు ప్రశ్నించుకో. నీ చుట్టూ నిన్ను ప్రేమించే వాళ్ళు ఎందరో కోకళ్ళలు ఉన్నారని గమనించవెందుకు? తనకు ఏదో లేదని, తనను అందరూ తక్కువగా చూస్తున్నారని ఇలా బాధపడుతూ జీవితాన్ని న్యూనతాభావంతో గడుపుతావెందుకు? కానీ నీవే అందరినీ ప్రేమించటం లేదని, అందరినీ దూరం పెడుతున్నావని ఆ సత్యాన్ని నీవు గమనించలేకపోతున్నావు. శ్రమ పడితే జీవితం సుఖమని, సుఖపడితే వచ్చే సౌఖ్యాలను నీకు నీవే దూరం చేసుకుంటున్నావు. నీ ఆలోచనలే నీ జీవితం. మంచిగా ఆలోచించడం నేర్చుకో, అందరిలో మంచిని చూడు, మంచిగా బ్రతకడం నేర్చుకో. జీవితం చాలా చిన్నది, నలుగురిలో బ్రతకడం నేర్చుకో. నలుగురిలో నీవు ఒకడవని గుర్తించు. తోడులేని జీవితం వ్యర్థం. ఏకాకిలా బ్రతకడం కన్నా నలుగురితో కలిసి ఉండటం ఒక కళ, తెలుసుకో. అందరినీ తక్కువ చేసి మాట్లాడుతూ నువ్వు గొప్పవాడివయ్యావని అనుకున్నావు. అందరినీ తక్కువ చేసి మాట్లాడుతూ నువ్వేదో గొప్పవాడిని అయ్యాను అని అనుకున్నావు. కానీ అందరిలో నీవు చులకన అవుతున్నావని గుర్తించలేకపోయావు. ఎవ్వరిలో గొప్పతనాన్ని నీ మనసు అంగీకరించటం లేదు. అందరికంటే నీవే గొప్ప అని నీలో నీవు తలుచుకుంటూ న్యూనతాభావంతో బాధపడుతూ దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఎదుటి మనిషిని చులకనగా చేసి మాట్లాడడం నీకు అలవాటైపోయింది. అందుకే అందరూ నిన్ను దూరం పెడుతున్నారని తెలుసుకోలేని స్థితిలో నీవు ఉన్నావు. ఎవ్వరు ఏ పని చేసినా అందులో తప్పులించడం మొదలుపెట్టావు. ఈ సమాజంలో అందరూ నీలో తప్పునే చూడటం మొదలుపెట్టారు. నువ్వేదిస్తే అదే ఇస్తుంది విశ్వం. నువ్వు ఏది సమాజానికి ఇచ్చావో అదే నీవు పొందుతున్నావు. అందరిలో తప్పును నువ్వు ఎంచావు, నీలో తప్పును అందరూ ఎంచి చూస్తూ నిన్ను ఒంటరివాడిని చేశారు. అందరిలో నీవు కలవలేవు, నీలో అందరూ కలవలేరు. వారి అవసరానికి నిన్ను వాడుకుంటున్నారు, నీ బలహీనతను వారు ఉపయోగించుకుంటున్నారు. నిన్ను వాళ్ళు ఒంటరిని చేశారు. ఈ సత్యాన్ని నీవు తెలుసుకున్నప్పుడు ఈ లోకంలో జీవించడం నువ్వు తెలుసుకుంటావు. కాలం విలువ తెలుసుకోవాలి. ఏ కాలానికి ఏ పని చేయాలో సకాలంలో పని చేయటం. ఆగి ప్రతి పనిని ఆలస్యంగా చేస్తావు, ప్రతి చోట ఆలస్యంగానే వెళతావు. నీవు ఆగి ప్రతి పనిని చేస్తావో
నీకు ఏ పనిలోనైనా నీకు ఆలస్యంగానే జరుగుతాయి. మనం ఎలా చేస్తామో అదే రిటర్న్ ఇస్తుంది ఈ విశ్వం. దానికి కారణం ఇప్పుడు చేస్తానన్న పనిని ఎప్పుడో చేస్తావు. వెళ్ళాలనుకున్న చోటికి చేరలేక ప్రతిదీ ఆలస్యం. అందుకే నీ జీవితంలో అన్నీ ఆలస్యంగా జరుగుతున్నాయి. ఏది చేద్దాం అన్నా వద్దు కాదు అంటావు. ఏది చేద్దామన్నా వద్దు కాదు అంటావు. నెగటివ్ థింకింగ్ చేస్తావు, నెగటివ్గా మాట్లాడతావు, మొండిగా వాదిస్తావు. నీవు ప్రతి పనిని ఆలస్యంగా చేస్తూ వెళ్తున్నావు. అలాగే నీవు ఆశించిన ప్రతిదీ కూడా ఆలస్యంగానే వస్తుంది. ఇది విశ్వనియమం తండ్రి. అది నీ కర్మ అనుకుంటున్నావు, కానీ నీ కర్మను నువ్వే రాసుకుంటున్నావు. ఈ విషయం నువ్వు గ్రహించటం లేదు. కర్మానుసారంగా నువ్వు ఏర్పరచుకున్న భావాల చేత నువ్వు జీవితం గడుపుతున్నావు. నీకు విజయాలు త్వరగా జరగాలంటే నీలో మార్పు రావాలి అంతే. నీలో మూర్ఖంగా ఏర్పరచుకున్న మూఢ విశ్వాసాలు, మూఢ నమ్మకాలు, ఏర్పరచుకున్న ఈ అజ్ఞాన భావాల్ని నీ మనసులో నుంచి తొలగించేసేయి. పాజిటివ్గా ఆలోచించు ప్రతిదీ. నిన్ను నీవు తెలుసుకో, నీ లోపాలను సరిదిద్దుకో. విజయం తథ్యం తెలుసుకో. విశ్వనిమాల రహస్యం ఇదే.